హాయ్, యువర్ ప్రాక్టీసింగ్ హైకోర్టు అడ్వకేట్. మీరు ప్రతి కోర్టు వాయిదాకి తిరగలేకపోతున్నారా? మీ అడ్వకేట్ మిమ్మల్ని ప్రతి వాయిదాకి రమ్మని చెప్పి బలవంత పెట్టి ఇబ్బంది పెడుతున్నారా? సో అయితే ఈ వీడియో మీకోసమే. అట్లీస్ట్ 2 to 3 minutes ఉంటుంది, చూడండి చివరి వరకు. సరే, మీ దగ్గర లక్షల ఫీజు తీసుకొని ప్రతి వాయిదాకి అటెండ్ అవ్వమని చెప్పి మీ అడ్వకేట్ మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీకు దెర్ ఈజ్ ఎ సెక్షన్ ఆఫ్ లా అంటే సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్. ఇప్పుడు నేను మీకు చెప్తాను, ఆ జడ్జిమెంట్ ద్వారా, ఆ సెక్షన్ ఆఫ్ లా ద్వారా మీరు రిలీఫ్ పొందొచ్చు. మీరు ప్రతి వాయిదాకి మీ క్రిమినల్ కేసులో ప్రతి కోర్టు హియరింగ్కి అటెండ్ అవ్వాల్సిన పని లేదు. జస్ట్ అట్ ది టైమ్ ఆఫ్ ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ అప్పుడు మాత్రం అటెండ్ అయ్యి లేటర్ ఈ ప్రొవిజన్ ఆఫ్ లా, ఈ సుప్రీం కోర్ట్ గైడ్ లైన్ మీ అడ్వకేట్ ద్వారా మీరు అప్లై చేస్తే ఖచ్చితంగా మీకు రిలీఫ్ దొరుకుతుంది. ప్రతి వాయిదాకి అటెండ్ అవ్వాల్సిన పని లేదు. సో ఇది తెలుసుకోవాలి అనుకుంటే లక్షల ఫీజు ఇచ్చారు కాబట్టి మీ అడ్వకేట్కి నాకేం ఇస్తారు? జస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. సో బిఫోర్ గెటింగ్ ఇన్ ద టాపిక్, ఇక్కడ దెర్ ఈజ్ ఎ సెక్షన్ ఆఫ్ లా అండర్ సెక్షన్ 205 ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఇట్ ఈజ్ rendering the discretionary power of the magistrate that magistrate can give personal and permanent exemption from the appearance of the court. There is an exemption. మీరు ప్రతి వాయిదాకి పర్సనల్ అండ్ పర్మనెంట్ ఎగ్జంప్షన్ మీ అడ్వకేట్ మీకు చెప్తారు. 317 అబ్సెంట్ పిటిషన్ వేసాను, ఈ వాయిదాకి మీరు అటెండ్ అవ్వాల్సిన పని లేదు అని. ఇది అది కాదు. దిస్ ఈజ్ నాట్ దట్. దిస్ ఈజ్ ఎ పర్మనెంట్ ఎగ్జంప్షన్. నెంబర్ ఆఫ్ వాయిదాలకి, నెంబర్ ఆఫ్ అడ్జర్న్మెంట్స్, నెంబర్ ఆఫ్ హియరింగ్స్కి మీరు అటెండ్ అవ్వాల్సిన పని లేదు. సో ఈ ప్రావిజన్ మీరు తెలుసుకోవాలి. ఈ ప్రావిజన్ గురించి మీరు మీ అడ్వకేట్ని అడిగితే అండర్ సెక్షన్ 205 ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఒక డీటెయిల్డ్ అప్లికేషన్ ఫైల్ చేస్తే, నాట్ అన్ ఓరల్ ఆర్గ్యుమెంట్, ఊరికే నోటితో చెప్పేయడం, ఓరల్ సబ్మిషన్స్ ఇవ్వడం, అలాగే ఒక సింగిల్ పేజ్ సబ్మిషన్ ఇచ్చి ఒక సింపుల్ రీజన్ చెప్పి 205 కింద కనుక మీరు కనుక అప్లికేషన్ ఫైల్ చేస్తే మీ అప్లికేషన్ డిస్మిస్ అవుతుంది. అలా కాకుండా మీ అడ్వకేట్ ఒక డీటెయిల్డ్ అప్లికేషన్, ప్రాపర్ గ్రౌండ్స్ ఫర్ ఆస్కింగ్ ది ఎగ్జంప్షన్ ఫర్ ది పర్మనెంట్ అండ్ పర్సనల్ ఎగ్జంప్షన్, ఆ ప్రాపర్ గ్రౌండ్స్ కనుక అప్లికేషన్లో డ్రాఫ్ట్ చేసి ఒక ఎక్స్పర్ట్ అడ్వకేట్ ఫైల్ చేస్తే ఖచ్చితంగా మీరు ప్రతి వాయిదాకి కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సో ఈ సెక్షన్ ఆఫ్ లాతో పాటు దెర్ ఈజ్ ఎ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ జడ్జిమెంట్స్, దట్ ఈజ్ పునీత్ దాల్మియా వర్సెస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ జడ్జిమెంట్లో the Supreme Court, the Honorable Supreme Court said that there need to be a strike a balance between the criminal justice system and the practical difficulties faced by the accused while traveling from long distance to the courts during appearing before the courts. So long journeys చేసి కోర్టుకి ఒక అక్యూజ్డ్ ప్రతి వాయిదాకి అటెండ్ అవ్వాలంటే ఎవరైతే ఆ అక్యూజ్డ్ ఉన్నారో, ఎవరైతే ఆ ముద్దాయి ఉన్నారో, ఆ ముద్దాయి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని కూడా దృష్టిలోకి తీసుకొని మెజిస్ట్రేట్ అనేవాళ్ళు ఈ 205 అప్లికేషన్ని పరిగణలోకి తీసుకొని ఒక డిస్క్రిషనరీ పవర్ని కేర్ అండ్ కెవిలియర్ మేనర్తో కాకుండా ప్రాపర్గా దృష్టిలోకి తీసుకొని దాని మీద ఒక డెసిషన్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. అలాగే దిర్ ఈజ్ అన్ అనదర్ జడ్జిమెంట్ గివెన్ బై ది సుప్రీం కోర్ట్ ఇన్ అనితా రాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఈ జడ్జిమెంట్లో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇలాంటి ఒక 205 అప్లికేషన్ ఫైల్ చేసినప్పుడు ఏమేమైతే ప్రాపర్ రీజనబుల్ గ్రౌండ్స్ ఉన్నాయో ఆ గ్రౌండ్స్ అన్నీ కూడా పరిగణలోకి తీసుకుని అతను రావడానికి ఛాన్సెస్ ఉన్నాయా, అతని ఏజ్ ఫ్యాక్టర్ ఏంటి, అతని హెల్త్ కండిషన్ ఏంటి, అక్యూజ్డ్ ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్నాడో ప్రతి వాయిదాకి తిరగలేనని చెప్పి దూరం నుంచి వస్తున్నాడా, ఇలాంటి గ్రౌండ్స్ అన్ని పరిగణలోకి తీసుకొని ఒక ఎగ్జంప్షన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. సో ఈ వీడియో మీ లైఫ్లో ఎక్కడన్నా ఉపయోగపడిద్ది అని మీకు అనిపిస్తే అట్లీస్ట్ లైక్ చేయండి. మీతో పాటు మీ ఫ్యామిలీస్కి, మీ ఫ్రెండ్స్కి, కనీసం ఇప్పుడు ఎవ్రీ 100 పీపుల్లో అకార్డింగ్ టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎవ్రీ 40 మెంబర్స్కి, 100 మెంబర్స్లో ఎవ్రీ 40 మెంబర్స్కి కేసెస్ ఉంటున్నాయి, 40 to 50% ఆఫ్ ది మెంబర్స్కి. సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. కోర్టుల చుట్టూ తిరగలేకపోతున్నారు. ఒక కోర్టు హీరింగ్ ఏమో హైదరాబాద్లో ఉంటే పర్సన్ ఏమో విజయవాడలో జాబ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి పరిస్థితులు మీరు అధిగమించాలి అంటే ఎలాగో మీ అడ్వకేట్స్ మీరు చెప్పట్లేదు కాబట్టి ఇలాంటి వీడియోస్ గురించి, ఇలాంటి సబ్జెక్ట్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. యువర్ ప్రాక్టీసింగ్ హైకోర్టు అడ్వకేట్ ఈజ్ సైనింగ్ ఆఫ్.